బాలీవుడ్‌లో విడుదలైన 'సయ్యారా' చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనైతే రాబడుతుంది. కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషనల్‌గా మారింది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. 'ఆషికీ 2', 'మర్డర్ 2' వంటి చిత్రాలతో సక్సెస్ను అందుకున్న దర్శకుడు మోహిత్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం కాబట్టి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 65 కోట్ల రూపాయల షేర్ను, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ చిత్రం 3 రోజుల్లో 106 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. మొదటి రోజున 29.25 కోట్లు, రెండవ రోజు 37.50 కోట్లు, మూడవ రోజు 44 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇక 3 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 99.75 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 15.25 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసిన ఈ చిత్రం ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఈ మూవీకి మంచి టాక్ అనేది రావడంతో సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ భారీగా వసూళ్లను రాబట్టింది. 4వ రోజు 50% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇండియాలో 8.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక టోటల్గా ఈ చిత్రం 4 రోజుల్లో 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంది. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎంతవరకు లాభాలను తెచ్చిపెడుతుందో.